రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఎందుకు? అధిష్టానాన్ని మెప్పించాలి. ఇప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం అయితే చాలా బలమైనటువంటి పార్టీలో ప్రత్యర్థులు ఉన్నారు. మొన్న ఆర్కే గారు రాసిన ఎడిటోరియల్ కాలం ప్రకారమే చూస్తే అధినాయకత్వం కూడా ఒక రకంగా చిరాకు పడుతుంది. దాన్ని పరిష్కరించడానికి అధిష్టానాన్ని ఒప్పించాలి, మెప్పించాలి. ఇప్పుడైతే అందరినీ ఎలాగోలా మెప్పించి తనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అగ్రెసివ్ అటాక్ వెళ్తున్నారు. రేవంత్ని కంట్రోల్ చేయడానికి మీనాక్షి నటరాజన్ని తీసుకొచ్చి పెట్టారు. ఆమె పక్కన పార్టీని ఆమె నడుపుతోంది. పేరుకి ముఖ్యమంత్రి పదవి ఉంది కానీ నానా తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి. నెలకి 2-3 సార్లు ఢిల్లీ వెళ్ళి పెద్దల్ని ఒప్పించుకుని రావాల్సి వస్తుంది. ఈ సమస్య పరిష్కారం కోసమనే కేటీఆర్ మీదనో లేకపోతే ఇంకొకళ్ళ మీదనో దారుణంగా అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్ని రోజులు ఇది అంటే తప్పదు. తన సర్వైవల్ కోసం ఈ ప్రయత్నం తప్పదు. ప్రతిసారి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నావంటే మంత్రులు గెలవడానికి, వెళ్ళేది అధినాయకత్వాన్ని గెలవడానికి. అంటే కాంగ్రెస్ బుద్ధి మారలేదు ఇవాళకి కూడా. అటు సిద్ధరామయ్య అయినా ఇటు ఈయనైనా డీకే శివకుమార్ అయినా వీళ్ళందరూ అధిష్టానం దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకు కూర్చోవాలి. వాళ్ళు 1,00,000 చెప్తారు, వినాలి. అందులో వాళ్ళు చెప్తే అమలు చేయాల్సిందే. ఎక్కడోళ్ళు కూడా రేవంత్ నీళ్ళు అడగడం కంటే వాళ్ళ ద్వారా చేయించుకునే పనులు చేస్తున్నారని అర్థమవుతుంది.